ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విషయం వచ్చేసి విమానము మరియు మన రామాయణం. విమానానికి మన రామాయణకు సంబంధం ఏంది అని మీరు అనుకోవచ్చు. చాలా సంబంధం ఉంది. ఈ వీడియో మీరు చివరిదాకా చూడండి. చూస్తే మీకు మొత్తం ఏందో అర్థమవుతుంది. యాక్చువల్గా రెండు పదాలు ఉంటాయి, మీకు అందరికీ తెలుసో తెలియదో కానీ. ఒకటి ఇన్వెంటెడ్, రెండోది డిస్కవరీ అని ఇంగ్లీష్లో రెండు పదాలు ఉంటాయి. తెలుగులో మాత్రం మామూలుగా కనుక్కున్నాడు అని చెప్తుంటాం మనం. ఏదన్నా ఒక వస్తువుని కనుక్కుంటే మైక్రోస్కోప్ను యాంటోనీ వ్యాన్ లీవెన్ కనుగొన్నాడు అని చెప్తుంటాం. కానీ అలా కాదు, రెండు పదాలు ఉంటాయి. రియల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో రెండు పదాలు ఉంటాయి. ఒకటేమో ఇన్వెంటెడ్, రెండోదేమో డిస్కవరీ. ఇన్వెంటెడ్ అంటే ప్రపంచంలో అప్పటి వరకు భూమి మీద లేనటువంటి వస్తువును కనుక్కుంటే దాన్ని ఇన్వెంటెడ్ అంటాడు. దీనికి ఉదాహరణ చెప్పాలనుకుంటే మైక్రోస్కోపు, ఫ్లైట్, ఏరోప్లేను, కారు, ఇలాంటివన్నీ కొత్త వస్తువులు, అసలు భూమి మీద అంతవరకు లేనటువంటి వస్తువుల్ని కనుక్కొనడాన్నే మామూలుగా దాన్ని ఇన్వెంటెడ్ అంటారు. డిస్కవరీ అంటే ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు ఇండియా ఉంది, భారతదేశం ఉంది, కానీ వాస్కో డ గామా వచ్చే వరకు కూడా భారతదేశం ఒకటి ఉందనేది ప్రపంచానికి తెలియదు. అంటే ఉన్న వస్తువునే పలానా దగ్గర ఉంది అని కనుక్కునేదాన్ని డిస్కవరీ అని చెప్తారు. అంటే వాస్కో డ గామా భారతదేశాన్ని కనుక్కున్నాడు, కొలంబస్ అమెరికాని కనుక్కున్నాడు, అట్లా దీన్ని డిస్కవరీ అని చెప్పుకుంటాం మనం. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే, చిన్నప్పుడు మా టీచర్ ఒక రెండింటికి తేడా చెప్తూ ఒక పద్యం చెప్పాడు. ఫాదరు మా అమ్మను కనుక్కున్నాడు అంటే డిస్కవరీ. మా అమ్మను డిస్కవరీ చేసి, మా నాన్న మా అమ్మని డిస్కవరీ చేస్తే నన్ను ఇన్వెంటెడ్ చేశాడు. అంటే అప్పటి వరకు మనం ఉండము. మా అమ్మ మా నాన్నని కలుసుకున్న తర్వాత మా అమ్మ మా నాన్న కలయికతో మనం పుడతాం కాబట్టి మనం ఇన్వెంటెడ్ అనమాట. సో ఆ విధంగా అంటే అప్పటి వరకు మన అమ్మ ఉంటుంది, మన నాన్న ఒక ప్లేస్లో ఉంటాడు, మా అమ్మ ఒక ప్లేస్లో ఉంటుంది. మా అమ్మను మా నాన్న కనుక్కొని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అప్పటి వరకు మనం భూమి మీద లేవు. సో మనం పుడతాం అంటే మనం ఇన్వెంటెడ్. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది ఇన్వెన్షన్కు డిస్కవరీకి ఉన్న స్టోరీ. మరి మన రామాయణానికి విమానానికి ఉన్న సంబంధం ఏందని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా మన రామాయణము జరిగిన కాలం వచ్చేసి 6000 సంవత్సరాల క్రితం అని ఈ మధ్య నేను ఏఐలో సెర్చ్ చేస్తే తెలిసింది. అప్రాక్సిమేట్లీగా 6000 సంవత్సరాల క్రితం మన రామాయణము జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు. సో రామాయణాన్ని రాసింది వాల్మీకి మహర్షి అనే అతను రామాయణాన్ని రాశాడు. దాంట్లోనే ఆయన రావణాసురుడికి పుష్పక విమానం ఉంది అనేటువంటి విషయాన్ని రాశాడు. అంటే 6000 సంవత్సరాల క్రితమే మన రామాయణంలో పురావస్తు శాఖ వాళ్ళ వివరణ ప్రకారంగా మన రామాయణాన్ని 6000 సంవత్సరాల క్రితమే రాస్తే దాంట్లోనే పుష్పక విమానము అనేటువంటి ఒక దాన్ని ఆయన రాయటం జరిగింది, గుర్తించడం జరిగింది ఆ రచయిత, ఆ వ్యాస మహర్షి. అంటే దాని అర్థం ఏంది, అప్పుడే అతని ఊహల్లో ఒక విమానము అనేదానికి రూపకల్పన జరగడం జరిగింది. అంటే ఇవాళ 1903లో కనుక్కున్నటువంటి రైట్ బ్రదర్స్ విమానానికి ఆ రోజే 6000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఒక నాంది పడ్డది. దానికి పుష్పక విమానం అనే ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. అంటే మన సంస్కృతి ఎంత గొప్పదో అర్థం చేసుకోండి మనం. అయితే ఆ పుష్పక విమానము రావణాసురుడి దగ్గర ఉంటే రాముల వారు అతని మీద యుద్ధం చేసిన తర్వాత, రావణుడు చనిపోయిన తర్వాత అదే పుష్పక విమానంలో మళ్ళీ అయోధ్యకు వస్తాడు రాముల వారు. సో ఇక్కడ అప్పుడే ఆ పుష్పక విమానాన్ని నేను మామూలుగా రామాయణంలో చూశాను. దానికి అప్పుడే వాళ్ళు 2 రెక్కలు పెట్టారు. అంటే మనిషి 6000 సంవత్సరాల క్రితమే ఒక రెక్కలు, అంటే పక్షి ఏ విధంగా అయితే రెక్కలతో ఎగరగలుగుతుందో విమానాన్ని కూడా అలా సృష్టించవచ్చు అనే అటువంటి విషయాన్ని 6000 సంవత్సరాల క్రితం ఇంత నాగరికత చెల్లవకముందే ఒక వ్యక్తి, ఒక రచయిత, ఒక వ్యాస మహర్షి కనుక్కున్నాడంటే అంతకంటే అద్భుతం ప్రపంచంలో ఇంకా ఉంటుంది. చాలామంది విజ్ఞానం అంటే మామూలుగా నాస్తికవాదులు దీన్ని అంగీకరించకపోవచ్చు. నాస్తికవాదంతో నేను ఇక్కడేం దేవుడు గురించి ఏం డిస్కషన్ చేయడం లేదు. నేను ఇక్కడ దేవుడు అది వేరే విషయం. కానీ ఇక్కడ ఒక రచయిత అనే అతను
ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితమే అతని కలలో కానీ అతని మైండ్లో కానీ ఒక విమానాన్ని సృష్టించి రాశాడు అంటే అది ఎంత గొప్ప విషయం అనేది మన పాఠకులకు తెలియజేయాలనేది నా ఉద్దేశము. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.